గజరాజు అనే చందమామ కథ చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో కాశీ నగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది. అందులో 500 మంది వడ్రంగులు ఉండేవారు. వారు చిన్న చిన్న పడవలలో బయలుదేరి ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు పడగొట్టి కలప కోసి పడవలలో తెచ్చుకుంటూ ఉండేవారు. ఆ కలప ఖర్చయిపోగానే మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళుతూ ఉండేవారు. ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు ఉంటుండేది. ఒకనాడు దాని కాలిలో పెద్ద పేడు దిగింది. దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్టనారంభించింది. ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయడం దానికి సాధ్యం కాలేదు. ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడు, కలప కోసే చప్పుడు వినిపించింది. అది కుంటుతూ వారున్న చోటికి వెళ్ళింది. ఏనుగును చూడగానే దానికి ఏదో బాధ కలిగిందని గ్రహించి వడ్రంగులు తాము చేసే పని కట్టిపెట్టారు. ఏనుగు వారి ముందు పడుకున్నది. దాని కాలు వాచి ఉండడం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకుని వడ్రంగులు తమ ఉలులతో ఉపాయంగా పేడును బయటకు లాగి గాయానికి చికిత్స చేశారు. త్వరలోనే ఏనుగు కాలు బాగయింది. అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులకు సాయపడసాగింది. అది పడిపోయిన చెట్లను తీసుకువచ్చేది, దుంగలను దొర్లించేది, కోసిన కలపలను నదిలో పడవల వద్దకు చేరవేసేది. ఆ ఏటికాయేడు వడ్రంగులకు ఏనుగుకు మధ్య స్నేహం పెరిగింది. 500 మంది వడ్రంగులు తమ ఆహారంలో తలా కాస్త తీసి ఏనుగుకు పెట్టేవాళ్ళు. అలా పెట్టిన ఆహారంతో ఏనుగుకు కడుపు నిండేది. కాలక్రమాన ఈ అడవి ఏనుగుకు ఒక పిల్ల కలిగింది. అది ఐరావతం జాతిది. తెల్లగా ఉండేది. ఆడ ఏనుగు ముసలిదైపోయాక అది తన పిల్లను తెచ్చి వడ్రంగులకు అప్పగించి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడ్పడుతూ వారిచ్చే ఆహారాన్ని తింటూ వారి పిల్లలను తన వీపు మీదెక్కించుకొని తిప్పుతూ నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం గడిపేది. వడ్రంగులు దానిని ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు. వడ్రంగులు రాజును చూసి ఆయన కలప కోసం వచ్చాడనుకుని, మహారాజా, శ్రమపడి తామే వచ్చారెందుకు? కలప కావలిస్తే మేము తెచ్చి ఇవ్వకపోదుమా అన్నారు. నేను కలప కోసం రాలేదు, ఈ తెల్ల ఏనుగు కోసం వచ్చాను అన్నాడు రాజు. అయితే తీసుకువెళ్ళండి అన్నారు వడ్రంగులు వినయంగా. కానీ ఎంతకీ ఏనుగు కదలలేదు. రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు, మహారాజా, ఇది వివేకం గల జంతువు. దానిని తమరు తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది. వారికి తమరు పరిహారమిస్తేనే గాని అది కదలదు అన్నాడు. రాజు ఏనుగు 4 కాళ్ళ దగ్గర, తొండం దగ్గర, తోక దగ్గర ఒక్కొక్క 1,00,000 చొప్పున పెట్టి వడ్రంగులను తీసుకోమన్నాడు. అప్పటికి ఏనుగు కదలలేదు. వడ్రంగుల భార్యలకు పిల్లలకు బట్టలు పెట్టాక అది కదలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది. ఏనుగును మేళతాళాలతో నగరంలోకి తీసుకుపోయారు. వీధులన్నీ ఊరేగించారు. తరువాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు. అది పట్టపు ఏనుగు అయ్యింది. దానిమీద రాజుగారు తప్ప ఇంకెవరూ ఎక్కడానికి వీలు లేదు. ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యం చాలా విస్తరించింది. దాని ప్రభావం వల్ల ఎంత బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయారు. కొంతకాలానికి రాజు భార్య గర్భవతి అయింది. ఆమె కడుపున బోధిసత్వుడు ప్రవేశించాడు. ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుందనగా రాజు చనిపోయాడు. ఇదే సమయం అనుకుని కోసల దేశపు రాజు తన సైన్యంతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. ఏం చెయ్యాలో మంత్రులకు పాలుపోలేదు. వారు చాలాసేపు తమలో తాము చర్చించుకొని చివరకు కోసల రాజుకు ఈ విధంగా కబురు పంపారు. మా రాణిగారు 1 వారం లోపల ప్రసవిస్తుంది. ఆమె ఆడపిల్లను కన్నట్టయితే మీరు వచ్చి కాశీ రాజ్యాన్ని ఆక్రమించుకోండి. మగ పిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాం. కోసల రాజు ఈ కబురు అందుకొని వారం రోజులు గడివిచ్చాడు. వారం గడవగానే మహారాణి బోధిసత్వుని ప్రసవించింది. కాశీ సేనలు కోసల సేనలతో యుద్ధానికి తలపడ్డాయి. కానీ యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది. అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి, అమ్మా,
మన పట్టపు ఏనుగు యుద్ధరంగంలో ప్రవేశిస్తేనే గాని మనకు విజయం చేకూరదు. కాని మహారాజు మరణించినది మొదలు ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగి ఉన్నది. ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు అని విన్నవించారు. ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీది నుంచి లేచింది. తన కుమారుడికి రాజోచితమైన దుస్తులు తొడిగింది. పిల్లవాని తీసుకుని పట్టపు ఏనుగు వద్దకు వెళ్ళింది. ఆమె తన కుమారుణ్ణి ఏనుగు కాళ్ళ ముందు పెట్టి నమస్కారం చేసి, గజరాజా, నీ యజమాని పోయినందుకు విచారించవద్దు. ఇదిగో నీ యజమాని. వీడి శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు. నీవు వెళ్ళి వారిని ఓడించు, లేదా నీ కాళ్ళ కింద ఈ కుర్రవాణ్ణి తొక్కి చంపెయ్యి అన్నది. అంతవరకు విచారంగా ఉన్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా నిమిరింది. అతన్ని తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది. తరువాత అతన్ని తల్లి చేతులలో పెట్టి వెంటనే యుద్ధరంగానికి కదిలిపోయింది. ఏనుగు ఘీంకరిస్తూ వాయువేగంతో తమ పైకి వచ్చి పడుతుండడం చూసి కోసల సైనికుల గుండెలు అవిసిపోయాయి. వారు చెల్లాచెదురుగా పారిపోయారు. ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది. అతన్ని తొండంతో చుట్టి తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడవేసింది. కోసలరాజు పసివాడి కాళ్ళు అంటుకుని క్షమాపణ వేడుకున్నాడు. కాశీ మంత్రులు అతనికి ఎట్టి అపకారము చేయక అతని దుశ్చర్యను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు. బోధిసత్వుడు 7 ఏళ్ల వాడయ్యేదాకా ఏనుగు కాశీ రాజ్యాన్ని కాపాడింది. తరువాత బోధిసత్వుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపు ఏనుగు చేసుకుని రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తం. తాచెడ్డ కోతి అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులుండేవారు. ఒకనాడు గురువుగారింట్లో వంట చెరుకు అయిపోయింది. అందుచేత శిష్యులందరూ ఎండు కట్టెలు ఏరుకు రావడానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఈ శిష్యులలో ఒకడు వట్టి సోమరిపోతూ. వాడు తప్పనిసరి అయితేనే గాని పని చేసేవాడు కాదు. ఒకవేళ పని చెయ్యవలసి వచ్చినా సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు. శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఈ సోమరిపోతూ ఎంత పని చేసినది ఎవరికీ తెలిసేది కాదు. దానికి తోడు వాడు తెలివైన వాడు గనుక తన సోమరితనం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతుండేవాడు. అడవిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండు కట్టెల కోసం అంతటా వెతుకుతూ పనికి వచ్చే కట్టెలు పుల్లలు ఏరి ఒకచోట పోగు చేస్తూ పనిలో నిమగ్నులయ్యారు. సోమరిపోతుకు ఇదంతా వృధా శ్రమ అనిపించింది. వాడు మిగిలిన వాళ్ళకి ఎడంగా వెళ్ళాడు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ. వాడు కొంత దూరం వెళ్ళాక వాడికి కావలసిన చెట్టు దొరకనే దొరికింది. ఆ చెట్టున ఒక్క ఆకు కూడా లేదు. చెట్టు బెరడంతా నల్లగా ఉంది. అది ఎండు చెట్టేననుకున్నాడు సోమరిపోతూ. ఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు, ఎంతకాలమైనా పనికి వస్తుంది అనుకుని సోమరిపోతూ మంచి నీడ చూసుకుని నిద్రపోయాడు. వాడికి నిద్ర పట్టే సమయానికి మిగిలిన శిష్యుల మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తీరా వాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. పొద్దు కూడా చాలా వరకు వాలిపోయింది. సోమరిపోతుకు కంగారెత్తింది. తన తోటి శిష్యులు వంట చెరుకు మూటలు కట్టుకొని వెళ్ళిపోయారని వాడు గ్రహించాడు. ఎదురుగా కనబడే మొండి చెట్టు కొమ్మలు గబగబా విరిచి ఇంత మోపు కట్టి నెత్తిన పెట్టుకొని ఇంటికేసి పరిగెత్తసాగాడు. వాడు గురువుగారి ఇల్లు చేరేసరికి అప్పుడే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరడము, తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వెయ్యడము కూడా అయింది. సోమరిపోతూ రోజుకుంటూ వచ్చి వాళ్ళు వేసిన కుప్ప మీద తాను తెచ్చిన కట్టెల మోపు విప్పి పరిచాడు. అంతా సవ్యంగానే జరిగిపోయింది కదా అని వాడు చాలా సంతోషించాడు. ఆ రాత్రి గురువుగారు తన శిష్యులందరితో, ఒరే, ఫలాని గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు. మనకందరికీ పిలుపు వచ్చింది. నాకు వేరే పని ఉంది. కానీ మీరంతా తెల్లవారక ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి. మధ్యాహ్నానికల్లా సంతర్పణకు అందుకుంటారు అన్నాడు. శిష్యులంతా సంతోషించారు. తెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామనుకుని కిందటి సాయంత్రం వాళ్ళు తెచ్చివేసిన కుప్ప మీది నుంచి కట్టెలు తీసుకుపోయి పోయి రాజేసింది. అయితే అవన్నీ పచ్చి కట్టెలు, సోమరిపోతు తెచ్చినవి.
అందుచేత ఏ వేళకు పొయ్యి రాజలేదు. అన్నం ఉడికేసరికి సూర్యోదయం కూడా అయిపోయింది. శిష్యులు సకాలంలో అన్నం తిని ప్రయాణమై సంతర్పణకు వెళ్ళలేకపోయారు. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచిందన్నట్టు ఒక్క సోమరిపోతు మూలంగా శిష్యులందరికీ సంతర్పణ లేకుండా పోయి ఆశాభంగమయ్యింది. కథ సమాప్తం. శుభం.